ప్రముఖ ఛానల్ స్టార్ మాలో గత కొంతకాలంగా సాయంత్రం 6 గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. అయితే ఈ జనవరి 22 నుండి ఈ సీరియల్ టైమింగ్ ని మార్చేశారు. 6 గంటలకు సీతాకాంత్ హీరోగా ఎటో వెళ్లిపోయింది మనసు అనే సరికొత్త సీరియల్ రాబోతుండగా గుప్పెడంత మనసు సీరియల్ ని మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ప్రసారం చేస్తున్నారు. ఈ విషయం ఫ్యాన్స్ ని చాలా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ఈ సీరియల్ ని ఎక్కువగా ఫాలో అయ్యేది యూతే. అయితే ఈ సీరియల్లో ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. స్ట్రాంగ్ క్యారెక్టర్ అనుకున్న జగతి సడన్ గా తప్పుకోవడం, మళ్ళీ కొత్త క్యారెక్టర్ అనుపమ ఎంట్రీ, రాజీవ్ ఎంట్రీ, ఇలా చాలా చేంజెస్ వచ్చాయి. ఇన్ని జరుగుతున్నా కథ కొంచెం బాలేకున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం కేవలం హీరో హీరోయిన్ కోసం మాత్రమే ఈ సీరియల్ ని చూస్తున్నారని చెప్పొచ్చు. రిషి వసుదారులుగా ముఖేష్, రక్ష అంత మెప్పించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గత కొంతకాలంగా ముఖేష్ ఈ సీరియల్లో కనిపించడం లేదు. రీప్లేస్ అన్నారు కానీ మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ డ్రాప్ అయ్యారు. అయితే రేపటి నుండి ఈ సీరియల్ షెడ్యూల్ మొదలవబోతోంది. మరి రిషి వస్తాడా అంటే రారనే అంటున్నారు పలువురు. ఈ సీరియల్ నుండి ముఖేష్ తన పర్సనల్ రీజన్స్ వల్ల తప్పుకున్నారని, ఈ షెడ్యూల్లో రిషి క్యారెక్టర్ ని రీప్లేస్ చేస్తూ ఒక కొత్త యాక్టర్ రాబోతున్నారని తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అఫీషియల్ గా క్లారిటీ అయితే రాలేదు. గతంలో కూడా ఇలాంటి న్యూస్ బయటికి వచ్చినప్పటికీ ముఖేష్ వచ్చాడు. మరి చూడాలి ఈసారి వస్తారా లేదా కొత్త యాక్టర్ ఎంట్రీ ఉంటుందా అనేది.